మంచి ప్రైసేనా? వెరీ గుడ్ వెరీ గుడ్. దీనికి ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తావు? వచ్చే వచ్చే ఉంటా. అవును, టీ నువ్వు తీసుకుంటావంటి? నా శిష్యుడు అవతారమయ్యాడు. పక్క బజార్ లో మోలీ జరుగుతోంది. 4 టేబుల్ ట్రై చేసి వస్తానని చెప్పి ఈ చిన్న శిష్యుడికి ఫ్లాస్క్ ఇచ్చాడు అడుగురు. ఓహో, నువ్వు నా చిన్ని శిష్యుడువా? అవును. రాత్రి నెక్లెస్ అంటున్నారా? నేను ఎక్కడున్నాను గురు? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోయింది. లేకపోతే గురువుకే ప్రోగ్రాం పెడదాం అనుకున్నావట్రా? దెబ్బతింటారా శిష్య? తినేసాను శిష్య, నువ్వు బుద్ధిగా నేను చెప్పినట్టు నడుచుకుంటే ఈ దొంగల సామ్రాజ్యానికి పట్టం కట్టి సత్కరిస్తా. నువ్వు నాకు మరొక విషయంలో కూడా గురుద్రోహం చేశావు. నీకు ఒక మోస్ట్ బ్యూటిఫుల్ చెల్లి ఉన్నట్టు నాకు ఇంతవరకు చెప్పలేదు. పాపరా, ఆ అమ్మాయి అందగట్టి కదంటే నీకు కళ్ళు పోతాయిరా. అసలు నువ్వెప్పుడు చేశావు గురు? ఒట్టి చుట్టమా, నిజం చెప్పాలంటే కళ్ళతోనే కౌగలించుకున్నాను, కళ్ళతోనే కబుర్లు చెప్పాను, కళ్ళతోనే. ఎంతైనా మా చెల్లెలికి నేను అన్నయ్యను, గుర్తుంచుకో. గుర్తుంచుకున్నాను రా శిష్య. అమ్మడు ఎవరే అక్కడ అన్న మీ నాయనమ్మ మాటలు కూడా గుర్తుంచుకున్నాను రా. రాయ్, ఆ క్షణంలో అక్కడ ఉన్నట్టు నేనేం చేసేవాడు తెలుసా? ఏం చేసేవాడివి? బావా మాటలా అని నీ మీసాలు పట్టుకు ఉద్యోగాలు దిగేవాడు. అమ్మో, నేను కాబట్టి బ్రతికిపోయింది గురు. సరిగానే మీ ఇద్దరు కాలపిల్లారా? నన్నెవరూ మోసం చేయలేరు రెడ్డి గారి. నిన్ను కలకత్తా రైల్వే స్టేషన్ లో చూసినా, నీ చెల్లెల్ని కాకినాడ రైలులో చూసినా మీరిద్దరూ కాలపిల్లని ఇట్టే కనిపెట్టేయగలరు. నీకు చీర కట్టి జడ వేస్తే అచ్చం నీ చెల్లెలు లాగుతా, నీ చెల్లెలకి ప్యాంటు కడిగి మీసాలు తగిలిస్తే నీ చెల్లెల దగ్గరికి వెళ్దాం పదరా. ఎందుకు? ఒక్కసారి పరిచయం చేయి, చెప్తాను మరి. అయ్యయ్యో, ఇంట్లో లేదే. ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడే మా చెల్లెల్ని నాయనమ్మని బస్ ఎక్కించి వచ్చాను. ఊరిపోయారు. ఏమన్నా పెళ్ళా? కాదు గురు, తద్దినం. ఈ జేబు దొంగల కోసం పోలీసులు పుట్టారా? పోలీసుల కోసం జేబు దొంగలు పుట్టారో తేలాలండి. బాబు, రెడ్డి బాబు, ఏడే ఎక్కడ ఉన్నారా? బాబు, రెడ్డి బాబు, నాకు చిన్న సాయం చేయాలి బాబు. ఏంటే అది? బాబు, ఇవాళ నా పిల్లము బాగా తేలిపోదు. ఇంత తేలిపోవాల్సిన ఎమర్జెన్సీ ఏమొస్తుంది నీకు? బాబు, 3 రోజుల నుంచి తలుపు కొట్టున్నాను బాబు, తీయట్లేదు బాబు. అదే బాబు, నువ్వు తాకి కొడుతున్నావా లేదా తాకుండా కొడుతున్నావా? బాబు, తాగే తలుపు కొట్టారు బాబు. నువ్వు తలుపు కొడుతున్నావా కిరీటీ కొడుతున్నావు? ఎందుకంటే సరైన 3 అయితే తలుపు కొడతాడయా, ఇంకో 3 అయితే కిరీటీ కొడతావు బాబు. అది పచ్చదు బాబు. అయితే నేను సలహా ఇస్తున్నాను నీకు. నేను ఇక్కడ పెద్ద అంటే నేను నీకంటే సన్నాసిగా ఉన్నావా? నన్ను మనం కళ్ళు ఎర్ర చేసామంటే కప్పలు ఇడిపోతాయంతే. మనం కళ్ళు ఎర్ర చేసామంటే కాపురాలు ఇడిపోతాయి రా బాబు. కాపురాలు ఎడగొట్టద్దు బాబు. కలపండి బాబు. తాగబోతాడు కదా బాబు. నేను మంచి సలహా ఇస్తాను, గురువారు తీసుకొని బాబు. నువ్వు మళ్ళీ తలుపు దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోతాను బాబు. అది మా తలుపయా? వెళ్ళి ఏడే గుసగుసలు ఎవడే లోపల అలాగే అంటే లేదు. ఆ పతికి తనుకో, తలుపు తీసి నీ కాళ్ళ మీద పడిపోతుంది. తలుపు తీయలేదనుకో ఎవడో ఒకడు ఉన్నట్టే ఖాయం. నువ్వు ఆత్మహత్య చేసుకోవడం సమంజసం. ముందు మీ తాగుబోతు నోళ్ళు ముయ్యండి, అదే సమంజసం. మీ తాగి వస్తే తలుపు దిగాల, లేకపోతే అది ఎవరితోనే ఉన్నట్ట. బాగా తాగి నోటుకొచ్చినట్టు అవుతున్నారు, సిగ్గు లేకపోతే సరే. అంటే మీరు మీ ఆయన తాగిస్తే తలుపు తీస్తారండి? తీస్తాను, చీపురు కట్ట. వస్తానండి. బాబు, ఎడ్డు బాబు, ఎడ్డు బాబు, నా పారిశ్రామిక తీశారు. ఎడ్డు బాబు,
నేనా? ఏంట్రా ప్రాబ్లం? నిన్ను ఓసం ఎక్కడి నుంచి ఇస్తాను? నిన్న వాసన కూర్చోదీసావా? నీ కూర్చున్నాడు నా వాసన ఎవరు గొడవ పడేస్తున్నాడని నేను ఎడుతుంటే నీ కూర్చున్నాడు నువ్వు. అవతారం గారి పిడేది. అమ్మా మందు కొట్టేస్తున్నాడు, పిడేస్తున్నాడు. అమ్మ పడాలి పడే. వెల్ డన్ జాకబ్, వెల్ డన్. ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు ఎవడో తెలుసుకుని ఎంత డబ్బైనా ఇచ్చి ఆ రిపోర్ట్ మాత్రం ఢిల్లీ వెళ్లకుండా చూడాలి. ఓకే? ఓకే సార్. ఢిల్లీ ఫ్లైట్. ఇదిగో ఈ బ్రీఫ్ కేస్ అతని చేతికి, అతని బ్రీఫ్ కేస్ మన చేతికి. మార్పిడి జరగాలి. డన్. థ్యాంక్ యూ. బాయ్. Your attention please. Indian Airlines regret to announce flight number 404 to Delhi is delayed by 1 hour. Thank you. Coca-Cola. Hello, good morning. Good morning. Would you mind a cigarette, sir? I think you are going to Delhi. Yep. Since the flight is late. Thank you. Hello, Mr. Rangnath. How are you? Excuse me, sir. It's all right. ఫైల్ తీసుకురమ్మన్నాను కానీ మనిషిని తప్పన్నాను. ఎవరికో పని చెప్పాం. వాడు వాసన పట్టడని ఏమిటి నమ్మకం? బోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చాం. పేలిన బాంబు చల్లారి వరకు పేపర్ దాకా ఎక్కుతుంది. ఆ తర్వాత ఎంక్వైరీస్, ఇన్వెస్టిగేషన్స్. అది కాదు సార్, ఇలా ఒక్కసారి జరిగితే మిగతా ఆఫీసర్లు తప్పు చేస్తే ఇక్కడ శిక్ష ఏమిటో తెలుసా? సార్ నన్ను ఒక్కసారికి మన్నించండి సార్. నిన్ను మన్నించాలి అంటే వాడో వాడి సొమ్ము 24 గంటల్లోగా ఇక్కడికి రావాలి, లేదా నువ్వు తెలియరా. వెళ్ళు. ఎస్ సార్.